ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో యూ టేక్ బాలీవుడ్ కావచ్చు, టాలీవుడ్ కావచ్చు, కోలీవుడ్ ఇలాంటి దేంట్లో తీసుకున్నా ఎక్కువగా డైవర్సిఫై క్యారెక్టర్స్ ఒకే సినిమాలో డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఎవరు చేస్తారంటే కమల్ హాసన్ కనిపిస్తారు, విక్రమ్ కనిపిస్తారు కదా. కమల్ హాసన్ గారికి విక్రమ్ గారికి చెప్పారా, చెప్పాలి అనేది ఉందా, ఇంకా ఎలా ఉంది అసలు అది? నిజంగా కమల్ హాసన్ గారికి ఒక డబ్బింగ్ మూవీలో చెప్పాను. అంటే ఆయనకు బాలసుబ్రహ్మణ్యం గారు బాగా చెప్తారు, భామనే సత్యభామనే అనుకుంటాను, అది ఆ సినిమాలో మనో గారు చెప్పారు. అవును. అయితే నాకు అనుకోకుండా ఫర్ ద పీపుల్ అని ఒక మూవీ, అది కొద్ది క్యాన్సర్కి సంబంధించిన అవేర్నెస్కి సంబంధించిన మలయాళం మూవీ. అది తెలుగులో డబ్ చేసినప్పుడు ఆయన చిన్న మోటివేషనల్ స్పీచ్ లాగా ఒక సీన్లో యాక్ట్ చేశారు. ఆయన ఓన్లీ వన్ సీన్లో క్యాన్సర్ పేషెంట్స్కి సంబంధించిన స్టోరీలో మేము కూడా సఫర్ అవుతున్నాము, అప్పటికి గౌతమి గారు కూడా క్యాన్సర్తో సఫర్ అయ్యారు కదా, సో దాని గురించి ధైర్యంగా ఉండాలని ఒక ఇది ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఎలా చెప్దాము. ఇంకొక సినిమా కూడా చెప్పాను, ప్రభు గారు వాళ్ళ ఓన్ బ్యానర్లో చేశారు, మన శివాజీ గణేశన్ గారు అబ్బాయి ప్రభు గారు, అందులో గురూజీగా ఒక 4 సీన్ల వేషం అనమాట. అది కూడా చెప్పాను, అది రిలీజ్ కాల, బట్ ఇది అయ్యింది, రిలీజ్ అయింది. అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు అనుకున్నాం, బాలసుబ్రహ్మణ్యం గారు లాగా చెప్దామా లేకపోతే కమల్ హాసన్ గారు ఒరిజినల్ వాయిసే చెప్దామా, ఎలా చెప్తే బాగుంటుంది అన్నది. లేదు, కమల్ హాసన్ గారి వాయిస్తోనే వెళ్దామని. ఈ క్యాన్సర్ అనేటటువంటిది ప్రమాదకరమైనటువంటిది, కానీ తగ్గే వ్యాధి, తగ్గకూడని లక్షణాలంటూ ఏముండవు, అదంతా మన మీద ఆధారపడి ఉంటుంది. మా ఇంట్లో కూడా నేను ఎంతో సఫర్ అయ్యాం, కానీ దానికి తగ్గ చికిత్స తీసుకుంటే మనిషి ఆయు ప్రమాదం పెరగడమే కాకుండా మరికొత్త కాలం ఆనందంగా బతికే అవకాశం అని కొద్దిగా అలాగా దాన్ని ఆయన వాయిస్తూనే చేసాం. ఇంకొక సినిమాలో కూడా అది చాలా సరదాగా ఉంది, బట్ అన్ని డైలాగ్స్ మనం కొద్ది పాపులర్ డైలాగ్స్ గుర్తుంటాయి, కానీ ఎగ్జాక్ట్లీ 1000 క్యారెక్టర్లకు చెప్పిన తర్వాత అన్నీ గుర్తుండాలంటే కష్టమే కదా. కరెక్టే. అయితే బాగా పాపులర్ అయి ఉంటాయి కదా ఆ డైలాగ్స్, తప్పకుండా గుర్తుంటాయి. అవి అందరూ చెప్తా ఉంటారు స్టేజెస్ మీద, మా మిమిక్రీ ఆర్టిస్టులు కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు. కాబట్టి కొన్ని అదే శ్రీమంతుడిలో చెప్పిన డైలాగు అది బాగానే, ఊరికే మాట్లాడి వెళ్ళిపోవడానికి ఇదేమైనా ఢిల్లీ అనుకున్నావా, దేవరకోటలో మామిడి తోట, ఇది కొద్ది బాగా. అట్లాగే వినయ విధేయ రామాలో అదొకటి నాకు మంచి ఎక్స్పీరియన్స్. వివేక్ ఒబ్రాయి, రక్త చరిత్రలో వివేక్ ఒబ్రాయి గారికి డబ్బింగ్ చెప్పాను. రెండు క్యారెక్టర్లకు చెప్పారు అయితే రక్త చరిత్రలో వివేక్కే చెప్పాను. రక్త కన్నీరు ఉపేంద్ర. అందులో వర్మ గారు, నేను యాక్చువల్గా అందులో ఆశీష్ విద్యార్థికి నేను చెప్పడానికి వెళ్ళాను, అది చెప్పేశాను. చెప్పిన తర్వాత ఈ వాయిస్ కూడా ఒకసారి ట్రై చేద్దాం. అందులో సుదీప్ కూడా ఒక క్యారెక్టర్ ఉంటుంది పోలీస్ ఆఫీసర్గా, అది చెప్పాను. అది చెప్పిన తర్వాత నేను ఆశీష్కి చెప్పేప్పుడు కొద్దిగా వేరే స్టైల్, అలా మొదలైంది అవంతా కూడా ఆయనకు దగ్గరగా వెళ్తాను కొద్దిగా. ఆశీష్ గారికి చెప్పడం ఎప్పుడు కూడా నాకు అంటే నేనే యాక్ట్ చేశాను అంత ఫీల్ అయ్యి చెప్తా ఉంటాను ఆశీష్ గారికి. రీసెంట్గా ఒక వెబ్ సిరీస్ కూడా చెప్పాను, ఆయన ప్రొఫెసర్ క్యారెక్టర్, అది రిలీజ్ అవ్వాలి. అయితే అది చెప్పాను. అందులో మామూలుగా ఆశీష్ విద్యార్థికి అతను జైలు నుంచి రిలీజ్ అయ్యి వస్తాడు, మర్డర్ చేస్తాడు. మర్డర్ చేసిన తర్వాత జైలు నుంచి రిలీజ్ అయ్యి వచ్చిన తర్వాత అతన్ని చంపాలని మళ్ళీ వెంటపడితే తప్పించుకొని అతను ఆ ఎమోషన్లో మాట్లాడుతూ ఉంటాడు. అదొక టైపు, భగవంతుడా చెప్పు, వీళ్ళు నన్ను చంపాలని నా వెంట పడుతున్నారు, నన్ను చంపితే నరకానికి వెళ్ళిపోతారని చెప్పు 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 అని అలాగే ఉంటుంది. అనగానే హీరో చెప్పా అని అంటాడు. అక్కడ అలా తలెత్తి చూడంగానే ఈశ్వరుడు గుడి ఆయన నోట్లోంచి వస్తుందా అన్నట్టుగా ఆశ్చర్యపోయి చూస్తే వస్తాడు వివేక్, వచ్చి అతన్ని చంపేస్తాడు. ఫస్ట్ నేను ఆశీష్కి సుదీప్కి చెప్పిన తర్వాత వివేక్ ఒబ్రాయికి వాయిస్ టెస్ట్లు అవుతూ ఉన్నాయి, ట్రైఅవుట్స్ అవుతూ ఉన్నాయి. వర్మ గారు ఎలా గెస్ట్ చేశారో ఆర్జీవి గారు, ఆ సుదీప్ చెప్పిన అతనితో మనం ఇది వివేక్ కూడా చెప్పించండి అని చెప్పారట. అట్లాగా నా వాయిస్ని ఆయన గెస్ట్ చేశారు ఎలా ఉంటుంది అనేది. చెప్పిన తర్వాత
నేను అప్పుడు చక్రవాకం డబ్బింగ్లో ఉన్నా 2010 అక్టోబర్ 10th అనుకుంటాను. వర్మ గారు రాము గారు మాట్లాడతారని బాంబే నుంచి కాల్ వచ్చింది. వాళ్ళ అసిస్టెంట్ కో డైరెక్టర్ గారు మోహన్ అని అబ్బాయి. భయం వేసింది నాకు, నచ్చలేదేమో, మళ్ళీ బాంబే రమ్మంటారేమో, కరెక్షన్స్ అంటారేమో అని. తీరా ఆయన ఫోన్ చేసి, లేదు చాలా బాగా చెప్పావు, బాగా చెప్పావు రాజు, బాగా చేసావు. యాక్చువల్గా ఇది ఒక రూరల్ బ్యాక్డ్రాప్ ఆఫ్ రాయలసీమ, అందులో అందరూ చేశారు కానీ బట్ ఈ క్యారెక్టర్ పరిటాల రవి లాంటి క్యారెక్టర్ ఎలా కనెక్ట్ అవుతుందా అని అనుకున్నాను. కానీ నీ వాయిస్తో వీ హ్యావ్ డన్ ఇట్.